సరే, మీ మీ ప్రచారాన్ని కూడా గమనించాం, చూసాం. ఒకానొక దశలో చాలా తక్కువ టైంలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో ఒక రకంగా చెప్పాలంటే చాలా ఒక మాస్ లెవెల్లో మీరు స్పీచ్ ఇచ్చారు. సో అంటే దగాకోర్ దయాకర్ రావు అంటూ కూడా కొన్ని సందర్భాల్లో అంటే అంత మాస్ డైలాగులతో మీరు ప్రచారాన్ని కొనసాగించారు. అంటే అంత తక్కువ టైంలో యశస్విని రెడ్డికి ఇది ఎట్లా సాధ్యమైంది? నేను ప్రజలలోకి వెళ్ళినప్పుడు నేను ఇన్ని రోజులు రాజకీయాలు అనేది నేను ఎప్పుడు దగ్గర నుంచి చూడలేదండి. అయితే మీరు మీ సమాధానం పూర్తి చేసే ముందు ఇచ్చే ముందు మీరు గతంలో ఏమన్నారో ఒకసారి చూద్దాం. నియోజకవర్గానికి గత 15 సంవత్సరాల నుండి కూడా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న దగాకోర్ దయాకర్ రావు గారు మా అత్తమ్మకి టికెట్ వస్తే ఆయనకి రాజకీయ మనుగడి ఉండదన్న భయంతో మా అత్తమ్మకి పౌరసత్వం రాకుండా చేసిండు. పౌరసత్వం రాకుండా ఆపగలిగిండ్రు కానీ వారసత్వం రాకుండా ఆపగలిగినరా? ఆపలే కదా. రైట్, చూసారు కదా. సో అప్పుడు మీరు చెప్పారు, ఆ వీడియోని ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఏమనిపిస్తుంది? అంతే కదండి, పౌరసత్వము రాకుండా ఆపగలిగిండ్రు కానీ వారసత్వాన్ని ఆపలేదు. మరి ఆ వారసత్వం గెలుపుని కూడా ఆపలేదు. రైట్, ప్రచారంలో మీరు వెళ్ళారు, అందరితో ప్రజలతో మమేకమయ్యారు, కలిసారు. ఎందుకంటే రాజకీయాల్లో యాక్షన్ ప్లాన్ ఒకలా ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ వేరేలా ఉంటుంది. సో రెండు విషయాల్లో మీరు సక్సెస్ అయ్యారు. సో ప్రజలతో తిరిగినప్పుడు ఏమనిపించింది? నేను అదే అండి, ప్రజలతో తిరిగినప్పుడు నేను ఎప్పుడు రాజకీయాలను ఇంత దగ్గరగా చూడలేదు. నేను చూసినప్పుడు ఇట్లా కూడా ఉంటాయా, మరి ఇవి చూస్తే నిజంగా సినిమాలు తీస్తారేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఎక్కడ పోయినా మా మీద దొంగ కేసులు పెట్టిండ్రు, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిండ్రు, మేము కాంగ్రెస్ వాళ్ళమని మాకు అది చేయలేదు, ఈ పని చేయలేదు అని చాలామంది బాధపడ్డారండి. మీరు ఇందాక నన్ను అడిగిండ్రు కదా మీకు అంత మా స్టైల్ ఎట్లా వచ్చింది స్పీచ్ అని. వాళ్ళ బాధను చూసి వచ్చిందండి. నేను మొదట అట్లా లేకుండే. వాళ్ళ బాధ, వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకుంటుంటే నాలో అది వచ్చింది. ఓకే, సరే, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అని నేను భావిస్తున్నా. ఇప్పుడు మీరేమో సాఫ్ట్గా ఉన్నారు, అమెరికా నుంచి కూడా వచ్చారు, సరే ఇక్కడ చదువుకుని అక్కడికి వెళ్ళారు, వచ్చారు. ఈ ఇన్ బిట్వీన్ ఈ చేంజెస్ని మీ ఫ్రెండ్స్ ఎట్లా చూస్తున్నారు? వాళ్ళు అసలు ఇదేనా అనుకుంటున్నారు, ఇది మా ఫ్రెండేనా అనుకుంటున్నారు. అదేనా? ఎందుకంటే నేను ఎప్పుడైనా కానీ కామ్ గోయింగే ఉంటా, ఎవరితోటైనా గొడవలు పెట్టుకోను, మంచిగా అందరితో మంచిగానే ఉంటా. కానీ అదే ఎవరైనా తప్పు చేస్తున్నారంటే మటుకు అప్పుడు ఇంకో పర్సన్ వస్తారు బయటకి. అంతేనా? అంటే నేను ఎక్కువ అట్లాంటి వాటి జోలికి పోను, బట్ ఎట్ ద సేమ్ టైం వేరే వాళ్ళు చేస్తుంటే కూడా చూసుకుంటా ఉండలేను. ఓకే, అంటే చాలా క్లారిటీ ఉంది మీ విషయంలో మీకు.